హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహ. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కందనకాయ లివర్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. రుచి అయితే చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ కూడా ఉండదు, చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే. ఇక్కడ నేనైతే కందనకాయలు అలాగే లివర్ ఫ్రై ఇవన్నీ కూడా తీసుకొని 2-3 సార్లు వాటర్లో బాగా ఒకసారి వాష్ చేసేసుకోండి. వాటర్లో వేసి వాష్ చేస్తున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది రాదనమాట. అలాగే చాలా చక్కగా క్లీన్గా అయితే అయిపోతుందనమాట. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే ఇవి కొన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక మీడియం సైజ్గా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇందులో అసలు ఎటువంటి వాటర్ కూడా వేయొద్దండి, మనం ఆల్రెడీ వాష్ చేసుకుంటాం కాబట్టి. సో వాటర్ అనేది మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి సో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా ఇవి బాయిల్ చేసేసుకోండి. అప్పుడే చాలా చక్కగా తొందరగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్నట్లయితే, బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గానే ఫ్రై చేసినట్లయితే టేస్ట్ అస్సలు బాగోదు అండ్ అలాగే మనకు కుక్ అవ్వదన్నమాట. అందుకే ముందుగా ఇలా బాయిల్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ అయితే ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇందులో బాగా మెల్ట్ అయిపోవాలండి. అప్పుడు దాకా కూడా బాయిల్ చేసుకోండి. అందుకే వాటర్ యాడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సరిపోతుంది. స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసినట్లు ఇచ్చితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవన్నీ తినని పిల్లలు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి వెళ్తే ఇలా ఫ్రై చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. మనం ఏదైనా సరే పప్పుచారైనా లేకపోతే టమాటా పచ్చడి ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా. చూసారు కదా, ఇలా అంతా కూడా బాగా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదనమాట, ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక పైకి ఎగురుతూ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అలాగే స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మరీ ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో అయితే క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయిందనమాట, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ధనియా పౌడర్ లేకపోయినట్లయితే ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ అయినా సరే లేకపోతే చికెన్ మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇలా కనిపిస్తుంది కదా, సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ కందనకాయలు లివర్ ఫ్రై అనేది బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడే చాలా రుచిగా అనేది ఉంటుందండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి లైట్గా ఇలా వస్తుంది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఫ్రై చేసుకోండి, అప్పుడే మాడిపోకుండా చాలా చక్కగా వస్తుంది. లాస్ట్లో ఇప్పుడు ఇలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ముందుగానే కారం అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇక్కడనే కాదు ఏ ఫ్రై అయినా సరే ముందుగా కారం యాడ్ చేసుకున్నట్లయితే మనకు అంత ఇదిగా ఫ్రై అవ్వదు, ఎక్కువగా మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ముందుగా అస్సలు కారం వేయొద్దు. ఇక్కడ లాస్ట్లో అయితే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే మీకు కొన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది టోటల్గా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా రుచిగా ఎంతో ఈజీగా అలాగే సింపుల్గా కందనకాయ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసినట్లయితే మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
నార్మల్గా మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.